రాయలసీమగా మారినటువంటి ఈ యొక్క రాయలసీమ జిల్లాలో ఇవాళ పూర్తి స్థాయిలో రాయలసీమగా మారడం జరిగింది. పాతకాలంలో శ్రీకృష్ణదేవరాయల కాలంలోన రాయలసీమ జిల్లాలో రత్నాలను, వజ్రాలను, వైడూర్యాలను రాశి పోసి కిలోలోకి విక్రయించినటువంటి చరిత్ర కూడా ఈ రాయలసీమ జిల్లాలో ఉందని చెప్పి చరిత్ర చెప్తున్నప్పటికీ కూడా, కానీ ఈ మధ్య ఈ యొక్క ప్రభుత్వ పాలకులు మారిన తర్వాత ఈ యొక్క రాయలసీమ జిల్లాలో పూర్తి స్థాయిలో నేడు కరువుకు, కాటకాలకు, అదేవిధంగా ఆత్మహత్యలకు నిలయంగా మారిందని చెప్పి చాలామంది ఇవాళ నిపుణులు చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఇవాళ కర్నూలు ముఖదారమైనటువంటి ఈ కర్నూలు జిల్లాలో పశ్చిమ ప్రాంతమైనటువంటి ఇటు ఆలూరు కానీ, మంత్రాలయం కానీ, అదేవిధంగా ఎమ్మినూరు, కోడుమూరు లాంటి 4 నియోజకవర్గాలలో ఇవాళ నిత్యం కూడా వలసలు పెట్టరేగి ఇతర ప్రాంతాలకు పోవడం జరుగుతుంది. ప్రధానంగా ఈ ప్రాంతంలో రైతాంగ ఆత్మహత్యలతో పాటు రైతుల యొక్క వలసలు కూడా ముళ్ళ సర్దుకుని పిల్ల జల్లతో పాటు పల్లెలు పిలుస్తూ పల్లెలు ఖాళీ చేస్తున్నాయి, పట్టణాలు రమ్మని అంటున్నాయని ఆ విధంగా మొత్తం కూడా ఖాళీ చేసిపోతున్నారు. ప్రధానంగా ఈ యొక్క పశ్చిమ ప్రాంతంలోన పూర్తి స్థాయిలో వలసను నివారించాలని చెప్పి అనేక దఫాలుగా భారత కమ్యూనిస్టు పార్టీ అనేక పోరాటాలకు రూపకల్పన చేసినటువంటి సందర్భంలో కూడా ఈ ప్రభుత్వాల నాయకులు మొత్తం కూడా నిర్లక్ష్యంతో ఇవాళ పూర్తి స్థాయిలో కరువు అనేది, అదేవిధంగా వలసలు అనేవి నివారించలేకపోవడంలో వైఫల్యం చెందారని చెప్పి మేము భావిస్తున్నాం. ప్రధానంగా ఈ ప్రాంతంలో వలస నివారించాలంటే ఇటు ఆలూరు ప్రాంతం అటువంటి వేదవతి ప్రాజెక్టు దాదాపు 8 టీఎంసీలు ఉన్నటువంటి వేదవతి ప్రాజెక్టు పూర్తయితే దాదాపు 1,00,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. అదేవిధంగా ఆదోనితో పాటు పత్తికొండ, డోన్, అదేవిధంగా హాస్పిటల్ లాంటి మండలాలు కూడా తాగునీరు రావడానికి అవకాశం ఉన్నటువంటి ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తే ఆ ప్రాంతంలో వలసలు నివారించడానికి ప్రతి ఒక్కటే శరణ్యం అని చెప్పి సందర్భంగా భావిస్తున్నాం. అదేవిధంగా ఆలూరు తర్వాత అంతో ఇంత వెనకబడినటువంటి ప్రాంతం పూర్తి స్థాయిలో మంత్రాల నియోజకవర్గం, కోసిగైనా, కౌతలమైనా, పెదగడుగురు, అదేవిధంగా ఈ యొక్క కౌతలం సంబంధించినటువంటి ఏరియాలో చాలామంది కూడా వలసలు వెళ్తున్నారు. అక్కడే పక్కనటువంటి గుండ్రేవుల పక్కనటువంటి ఆర్డిఎస్ కుడికాల నిర్వహణ ఉంటుంది, రాజోలు బండ డైవర్షన్ స్కీమ్. దీనికి సంబంధించి దాదాపు 4 టీఎంసీలు నీరు కలిగినటువంటి క్యాపబుల్ దిగువ కాలువని పూర్తి చేయండి అని చెప్పి అనేక దఫాలుగా పోరాటం చేస్తున్నాం. ఈ యొక్క ఆర్డిఎస్ కుడికాల నిర్మాణం పూర్తయితే దాదాపు 40,000 ఎకరాలకు పూర్తి స్థాయిలో సాగునీరు అందుతుంది. ఖరీఫ్ సీజన్ అయినా, అదేవిధంగా రబీ సీజన్లో సంబంధించి 2 పంటలు పండడానికి 40,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఆ ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేకపోయారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కోడుమూరు నియోజకవర్గంలోనే బెలగల్ సమీపంలో ఉన్నటువంటి 20 టీఎంసీలు గలటువంటి గుండ్రేవుల ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్టు పూర్తయితే 2.65 ఎకరాలకు, లక్షల ఎకరాలకు సాగునీరు, 2 పూటల పంటలు పండించేటువంటి సాగునీరు అందుతుంది. అదేవిధంగా కర్నూలు లాంటి మహానగరంలో 6.5 లక్షల జనాభా నగరానికి కూడా పూర్తి స్థాయిలో తాగునీరు అందుతున్నటువంటి సందర్భం ఉంది. రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా ఈ ప్రాంతం ఉన్నటువంటి రైతాంగం యొక్క జీవన స్థితిగతులు మారడం లేదు. నిత్యం కరువు, కాటకాలకు, ఆత్మహత్యలకు నిలైనటువంటి ఈ యొక్క పశ్చిమ ప్రాంతాన్ని ఆదుకోవడానికి ఈ ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో నిధులు కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా 2019లో ఎన్నికల అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, మేము అధికారంలోకి వస్తే ఈ యొక్క ప్రాంతాలను పూర్తి స్థాయిలో సస్యశ్యామలం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు కూడా కనీసం ఆర్డిఎస్ కుడికాల నిర్మాణానికి సంబంధించి కేవలం 1895.82 కోట్ల రూపాయలు అంచనా వేస్తే, ఆ అంచనా సంబంధించి గత ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు నాగార్జున కన్స్ట్రక్షన్ వారికి ఒప్పియప్పడం జరిగింది. వాళ్ళు దాదాపు 13 కోట్ల రూపాయలతో పనులు చేయనప్పటికి కూడా ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం మారిన తర్వాత ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క 13 కోట్ల రూపాయలు పనులు చేసినటువంటి నాగార్జున కన్స్ట్రక్షన్ వారికి కనీసం 1 పైసన్న మీరు ఇచ్చారా అని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం. ఆ విధంగా ఇవ్వలేకపోయినందుకే ఎక్కడున్నటువంటి ఆర్డిఎస్ కుడికాల నిర్మాణం అటునే ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈ యొక్క ప్రాజెక్ట్ పూర్తయితే మంత్రాల నియోజకవర్గంలో 4 మండలాలు, ఎమ్మినూరు నియోజకవర్గంలో 3 మండలాలు, కోడుమూరు నియోజకవర్గంలో గూడూరు, బెలగల్ లాంటి మండలకు కూడా పుష్కలంగా సాగునీరు, తాగునీరు అందుతున్నటువంటి బహుళ జాతికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఇది. రైతులను పూర్తి స్థాయిలో వలసలు నివారించే ప్రాజెక్ట్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే సందర్భంగా గుండ్రేవుల ప్రాజెక్ట్ అని చెప్పి 2013లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో తుంగభద్ర నదిపైన నిర్మిస్తే 20 టీఎంసీలో వస్తుంది కాబట్టి ఈ ప్రాజెక్ట్ నిర్మించాలని చెప్పి అప్పుడు సర్వే నివేదిక ప్రకారంగా డిపిఆర్ ద్వారా 54.52 లక్షల రూపాయలు విడుదల చేస్తే కనీసం విడుదలకు సంబంధించినటువంటి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం పూర్తి స్థాయిలో టీడీపీ ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్ట్ ఉండాలని చెప్పి ఈ ప్రాజెక్ట్ కోసం మేము పూర్తి స్థాయిలో కృషి చేస్తాం. ఈ ప్రాజెక్ట్ మేమంతా కూడా నిర్మిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు 2019లో సంబంధించి శంకుస్థాపన చేసి
డిపిఆర్ ద్వారా 2,375 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి శంకుస్థాపన చేసి చేతులు దులుపుకోవడం జరిగింది. ఈ పద్ధతిలోనే పూర్తి స్థాయిలో ప్రాజెక్టుల పైన మీరు గురి పెడితే, ప్రాజెక్టులు పూర్తి చేస్తే, తాగునీరు సాగునీరు అందిస్తే ఈ ప్రాంతంలో వలసను పూర్తిగా నివారించడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము భావిస్తున్నాం. ఏ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా అధికారం వచ్చిన తర్వాత పూర్తి స్థాయి మేము చేస్తాం గొప్పలు చెప్తారు. ఎన్నికల సమీపంలో సందర్భంలోనే శంకుస్థాపన చేసి చేలు దురుపుకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ రాజకీయ నాయకుల వల్ల పూర్తి స్థాయిలో రైతులు, అదేవిధంగా వ్యవసాయ కూలీలు ఇవాళ పూర్తి స్థాయిలో వలసలు వెళ్తున్న ప్రధాన కారణం ఈ సందర్భంగా ఉందని చెప్తాం. కాబట్టి ఈ 3 ప్రాజెక్టులు పూర్తి చేయాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ చేస్తాం. అదేవిధంగా ఎమ్మెల్యేరు పట్టణంలో చాలా కాలం నుంచి కూడా చేనేత పురి అని చెప్పి పద్మశ్రీ మాచరి సోమప్ప కాలం నుంచి కూడా ఈ ప్రాంతానికి పెట్టింది పేరు చేనేత పురి అని చెప్పి. ఈ ప్రాంతంలో దాదాపు 25,000 కుటుంబాల చేనేత రంగం పైన జీవనం గడుపుతున్నటువంటి నియోజకవర్గం ఇది. ప్రధానంగా నాగల్దిన్ని, నందవరంతో పాటు ఆదోని, గూడూరు, బెలగల్ లాంటి ప్రాంతాల్లో ధోనియన్న మండలాలకు సంబంధించి దాదాపు 25,000 మంది కుటుంబాలు ఇవాళ జీవనం గడుపుతున్నారు. గత ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వంలో సంబంధించి చంద్రబాబు నాయుడు గారు 2019 మే 2వ తేదీన ఈ ప్రాంతాన్ని చేనేతలను ఆదుకుంటానని చెప్పి శంకుస్థాపన చేసి 44 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి దాదాపు 8 బడా కంపెనీలు కూడా రావడం జరిగింది. ఈ యొక్క చేనేత సంబంధించిన టెక్స్టైల్స్ పార్క్ ఏర్పాటైతే ఇక్కడ ఉన్నటువంటి నూలు ఉత్పత్తి రంగానికి ఉపయోగపడుతుంది, మిగతా మందిని ఆదుకోవడానికి అవకాశం ఉంటుంది చేనేత రంగానికి. కాబట్టి ఆ వైపున మేము ప్రభుత్వం ముందుకు వస్తుందని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఇక్కడో ఆయన ఎన్నికైన తర్వాత శంకుస్థాపన చేసి ఎన్నికల సమీపంలో దీన్ని పూర్తి చేస్తాం, నెక్స్ట్ మమ్మల్ని గెలిపారని చెప్పే పద్ధతిలో మోసం పూర్తిమైన హామీలు ఇచ్చి ఇవాళ పూర్తి స్థాయిలో చేనేత కార్మికులను కూడా ఇవాళ పూర్తి స్థాయిలో కింది స్థాయికి దిగజారుస్తున్నారు.